హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మంచి డిజైన్ డోర్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఈ డిజైన్ అయితే నేను వెల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ డోర్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేనైతే ఈ జింక్ డోర్ అనమాట, పెద్ద డోర్ అయితే చేస్తున్నాను వెల్డింగ్. ఈ డోర్ సైజ్ వచ్చేమో వెడల్పు 8 అడుగుల 6 ఇంచీలు, ఎత్తు వచ్చేమో 6 అడుగులు అనమాట. ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాను. ఈ డోర్ ఇంకా తయారు చేయలేదు, ఓన్లీ ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాను. దీని మీద అయితే మొత్తం డిజైన్ వస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ పై ట్యాప్ చేయండి. అలాగే నేను చేసిన ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నా కష్టం చూసి వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హార్డ్ వర్క్ అయితే బాగా చేస్తున్నాను. వెల్డింగ్ పని కొంతమంది అంత సింపుల్ అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్న కష్టాలు ఏంటో చేసిన వాడికే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ మొత్తం అయితే తయారు చేశాను కదా. ఫ్రేమ్ తయారు చేస్తే అయినట్టు కాదు. ఇప్పుడు ఫ్రేమ్ మొత్తం తాకాలు కొట్టేసి తలుపు అయితే రెడీ చేయాలి. చూడండి, డోర్ అయితే నేను డబల్ డోర్ అనమాట. ఇది ముక్కలు అయితే చూడండి, పైపులు అయితే కటింగ్ చేస్తున్నాను. పైపులు కట్ చేసి కారణం కటింగ్ చేసుకొని అయితే తలుపు అనేది రెక్ తలుపు తయారు చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే 30 పైప్ అయితే అంతే 3/4 సైజ్ అయితే పైపు కట్ చేస్తున్నాను. చూడండి, నేనైతే డిజైన్ పైపులు అనమాట. దీని మీద డిజైన్ చేయాలి, బాళ్ళు, బల్లీలు ఇవన్నీ వస్తాయి అనమాట. చూడండి, 30 పైపు అయితే కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కట్ చేసిన పైపులు చూడండి, ఇలాగైతే అంచుల దగ్గర అయితే ఇవి ఉంటాయి. అందుకనే మనం దీన్ని పాలిష్ చేయాలన్నమాట, లేకపోతే సైడ్లు కట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, చూడండి, నేను డోర్లకు అయితే ఇంచు పైపు హెవీ గేజ్ అనమాట యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లో అయితే కట్ చేయాలి, ఇలా మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను. చూస్తున్నారుగా, చూడండి, ఇలా కట్ చేయాలన్నమాట కార్నర్. అప్పుడు 2 పైపులు ఇలా జాయింట్ వేసి వేసేటప్పుడు కరెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది అనమాట. 2 పైపులు కట్ చేసినట్టు ఇప్పుడు నేను 2 పైపులు కట్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఎలా వేయాలనేది. ఇలా జాయింట్ అయితే వేయాలి. ఇలా వేసుకుంటే మూల మొత్తం కొలత అయితే కరెక్ట్గా వస్తుంది. చూడండి, అంత నీట్గా వస్తుంది జాయింట్.
ఫ్రెండ్స్ చూడండి, ఈ డోర్కి అయితే కింద వచ్చాము. 18 ఇంచీల నేనైతే రేక్ అయితే వేస్తున్నాను. ఆ రేకు సిట్టింగ్ చేయడానికి అయితే నేను బద్దీలు అయితే ఇలా ఫ్రేమ్ తయారు చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ ఫ్రేమ్ని అయితే నేను వెల్డింగ్ చేస్తాను. కట్ చేసిన రేక్ అయితే ఇప్పుడు వెల్డింగ్ అయితే చేస్తాను. నేనైతే నా ముఖం సేఫ్టీకి అయితే హెల్మెట్ వాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, డోర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి డిజైన్ అయితే ఎలాగుంది. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. పెద్ద డోర్ అనమాట ఇది. వర్క్ మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు జింక్ ప్రైమర్ రాసి వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. ఈ వర్క్ మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. చూడండి డబల్ డోర్ అనమాట ఇది. చాలా అంటే చాలా మొత్తానికి అయితే డోర్ అయితే రెడీ అయిపోయింది. పెయింట్ అన్నీ వేస్తాం అనమాట. జింక్ ప్రైమర్ చూడండి ఫ్రంట్ నుంచి అనమాట ఇది. డోర్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. దగ్గరలో చూపిస్తాను. ఇది డబల్ డోర్ ఫ్రెండ్స్. చూడండి కింద కార్నర్లు అయితే డిజైన్ అయితే వేసాను. రేకు మీద ఫ్లవర్స్ వేస్తాను. ఇప్పుడు కస్టమర్ అయితే వచ్చారనమాట. వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. సరే, వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.